నమస్కారం మిత్రులారా, లర్న్ ఇన్ డెప్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన టెక్నీషియన్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ విశ్లేషణ చివరి వరకు చూశారంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలా వద్దా అనే దానిపై మీకొక క్లియర్ ఐడియా వస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే. కేవలం ఐటీఐ అర్హతతో దేశంలోనే ఒక టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించే అవకాశమిది. ఇలాంటి నోటిఫికేషన్లు చాలా అరుదుగా వస్తుంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవడానికి శ్రద్ధగా వినండి. సరే, ఈరోజు మన అనాలిసిస్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యమైన వివరాల దగ్గర్నుంచి ఎలా అప్లై చేయాలనేంతవరకు అన్నీ క్లియర్గా చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మన మొదటి టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఏ నోటిఫికేషన్కైనా సరే ముందుగా మనం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. చూడండి, ఈ నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ నుండి వచ్చింది. పోస్ట్ పేరొచ్చేసి టెక్నీషియన్-1. ఇది గ్రూప్ 2 పోస్ట్. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 11/2025. ఇది December 19, 2025న రిలీజ్ అయింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే ఎప్పుడూ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.cmeri.res.in ని మాత్రమే ఫాలో అవ్వండి. సరే, ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్కి వచ్చేశాం. అసలు మొత్తం ఎన్ని పోస్టులున్నాయి, ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 20 టెక్నీషియన్ పోస్టులున్నాయి. ఇందులో ట్రేడ్ల వారీగా చూస్తే ఫిట్టర్ ట్రేడ్లో అత్యధికంగా 8 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 6, ఎలక్ట్రీషియన్లో 5, డిజిటల్ ఫోటోగ్రఫీలో 1 పోస్టుంది. ఇక రిజర్వేషన్ల విషయానికొస్తే ఎస్సీలకు 7, ఎస్టీలకు 2, ఓబీసీలకు 4, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3 పోస్టులు కేటాయించారు. అలాగే దివ్యాంగులకు కూడా 4 పోస్టులున్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా 10వ తరగతిలో సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులు ఉండాలి. ఇది కామన్. దీంతోపాటు ఇక్కడిచ్చిన 3 ఆప్షన్స్లో ఏ ఒక్కటున్నా చాలు. 1, మీ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి, లేదా 2 ఏళ్ల అప్రెంటిస్ చేసుండాలి, లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థలో 3 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. చూశారా ఎంత మంచి ఆప్షన్స్ ఇచ్చారో? ఇక వయసు విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఈ ఏజ్ని January 21, 2026 నాటికి లెక్కించాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెక్ చేసుకోండి. ఇక ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఇంకా దివ్యాంగులకు 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఓకే, అర్హతల గురించి తెలుసుకున్నాం. మరి ఇంత కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తే మనకొచ్చే జీతం, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దామా? వావ్! ఐటీఐ అర్హతతో జాబ్లో చేరగానే నెలకు సుమారుగా 37,000 రూపాయల జీతం. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్. ఇందులో బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సులన్నీ కలిపి ఉంటాయి. ఈ జాబ్ పే లెవెల్ 2 కిందకు వస్తుంది. అంటే మీ బేసిక్ పే 19,900తో స్టార్ట్ అయ్యి సర్వీస్ పెరుగుతున్న కొద్దీ 63,200 వరకు వెళ్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లు ఉంటాయి. కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ వర్తిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇది ఒక పర్మనెంట్ జాబ్. సో మంచి జీతంతో పాటు జాబ్ సెక్యూరిటీ, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. జీతం, బెనిఫిట్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే మనం ఏ స్టేజెస్ దాటాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. చూడండి, సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజుల్లో ఉంటుంది. మొదటిది ట్రేడ్ టెస్ట్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇందులో పాస్ అయితే చాలు. దీని మార్కుల్ని ఫైనల్ మెరిట్ కోసం అస్సలు లెక్కలోకి తీసుకోరు. అసలైన పోటీ అంతా 2వ స్టేజ్ అయిన రాత పరీక్షలోనే ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం 3 పేపర్లుంటాయి. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్. 50 ప్రశ్నలు, 100 మార్కులు, 1 గంట టైం. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పేపర్లో నెగటివ్ మార్కింగ్ లేదు. సో భయపడకుండా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయొచ్చు. ఇది స్కోర్ చేయడానికి ఒక మంచి అవకాశం.
అయితే పేపర్ 2 మరియు పేపర్ 3లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఉంటాయి. పేపర్ 3లో మీ ట్రేడ్కు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. ఈ 2 పేపర్లలో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్టవుతుంది. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టండి. ఈ పాయింట్ని మీ మైండ్లో బలంగా గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 అనేది జస్ట్ ఒక ఫిల్టర్ లాంటిది. మీ ఉద్యోగాన్ని, మీ ర్యాంకును నిర్ణయించేది కేవలం పేపర్ 2, పేపర్ 3లో మీరు తెచ్చుకున్న మార్కులు మాత్రమే. సో మీ ఫోకస్ అంతా ఈ 2 పేపర్ల మీదే ఉండాలి. ఓకే, ఇక ఈ తేదీలను మీ క్యాలెండర్లోనో ఫోన్లోనో వెంటనే నోట్ చేసుకోండి. ఈ డేట్స్ మిస్ అయితే ఈ మంచి అవకాశం మిస్ అయినట్లే. ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 22, 2025న స్టార్ట్ అవుతాయి. జనవరి 21, 2026 చివరి తేదీ. నాదొక చిన్న సలహా, చివరి రోజు వరకు అస్సలు వెయిట్ చేయకండి. ఎందుకంటే ఆ టైంలో సర్వర్లు చాలా బిజీగా ఉంటాయి. వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే యూఆర్ మరియు ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఎటువంటి ఫీజు లేదు. ఇంకా మహిళా అభ్యర్థులు ఏ కేటగిరీకి చెందినవారైనా సరే వాళ్లక్కూడా ఫీజు మినహాయింపు ఉంది. ఫీజును ఆన్లైన్లో ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలి. సరే, ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ సింపుల్గా మీకు వివరిస్తాను. ఫస్టు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ నింపేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుని అందులో ఉన్నట్లే మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, ఫీజు పే చేసి, ఫైనల్గా సబ్మిట్ చేయండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నాదొక చిన్న టిప్, అప్లై చేయడానికి కూర్చునే ముందే ఇక్కడ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి. అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా, టెన్షన్ లేకుండా అయిపోతుంది. చాలామంది అభ్యర్థులు చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటంటే చివరి తేదీ వరకు వెయిట్ చేయడం, ఫోటోస్ లేదా సిగ్నేచర్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం, ఫామ్లో తప్పుడు వివరాలు ఇవ్వడం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. మీకు 10వ తరగతి, ఐటీఐ లేదా సంబంధిత అనుభవం ఉండి వయస్సు కూడా సరిపోతే ఇది మీకు పర్ఫెక్ట్ అవకాశం. కాబట్టి అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విశ్లేషణ మీకు చాలా ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మా లెర్న్ ఇన్ డెప్త్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మేం తప్పకుండా రిప్లై ఇస్తాం. భవిష్యత్తులో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండటానికి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.